హాయ్ గైస్, ఈ హ్యారీ పోటర్ అండ్ ది కర్స్డ్ చైల్డ్ బుక్ స్టోరీ ఎపిసోడ్ 3లో నేను పార్ట్ 1 యాక్ట్ 1 నుంచి 6th అండ్ 7th సీన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అయితే హ్యారీ పోటర్ అండ్ ది కర్స్డ్ చైల్డ్ బుక్ స్టోరీలో ఈ రెండు సీన్స్ చాలా ఇంపార్టెంట్ సీన్స్. సో అందుకనే ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్. సిక్స్త్ సీన్ లో మనకి హ్యారీ పోటర్ ఇంటిని చూపిస్తారు. ఇక్కడ ఆల్బస్ తన థర్డ్ ఇయర్ ని కంప్లీట్ చేసుకుని హాలిడేస్ కోసం ఇంటికి వస్తాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆల్బస్ కి ఒక రోజు రాత్రి నిద్ర రాకపోవడంతో ఆల్బస్ ఒంటరిగా తన రూమ్ దగ్గర ఉన్న స్టెప్స్ మీద కూర్చొని ఉంటాడు. అయితే ఇదే సమయంలో ఆల్బస్ కి తన రూమ్ కిందనున్న హాల్ నుండి హ్యారీ ఇంకా వీల్ చైర్ లో ఉన్న సెడ్రిక్ డిగోరీ ఫాదర్ అయిన ఆమోస్ డిగోరీ మాటలు వినిపిస్తూ ఉంటాయి. అండ్ ఆల్బస్ వీళ్ళ మాటల్ని సీక్రెట్ గా వినడం స్టార్ట్ చేస్తాడు. అయితే హాల్లో ఉన్న హ్యారీ ఆమోస్ తో, ఆమోస్ నాకు తెలుసు మీరు నన్ను కలవడానికి ట్రై చేస్తున్నారని, కానీ నేను జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను అని అంటాడు. అయితే దీనికి రిప్లైగా ఆమోస్, నేను నిన్ను కలవడానికి అపాయింట్మెంట్ కోసం మినిస్ట్రీకి వచ్చాను, కానీ మీ మినిస్ట్రీ వాళ్ళు 2 months తర్వాత హ్యారీ పోటర్ వచ్చి కలవండి అని చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే మీ మినిస్ట్రీ వాళ్ళు చెప్పినట్టే నేను 2 months వెయిట్ చేశాను, కానీ 2 months తర్వాత మీ మినిస్ట్రీ నుండి ఒక అవుల్తో లెటర్ పంపించి ఏం చెప్పారంటే, మిస్టర్ హ్యారీ ప్రెసెంట్ ఒక పని మీద బిజీగా ఉండడం వల్ల మీ అపాయింట్మెంట్ ని చేంజ్ చేస్తున్నాము, సో ఇంకో 2 months తర్వాత రావడానికి ట్రై చేయండి అని చెప్పారు. అయితే ఇది రిపీట్ అవుతూనే వస్తున్నది అండ్ నాకు తెలుసు నీకు నన్ను కలవడం ఇష్టం లేదని ఆమోస్ హ్యారీతో అంటాడు. అయితే దీనికి రిప్లైగా హ్యారీ, అందుకని చెప్పి ఇంత లేట్ నైట్ మా ఇంటికి రావడం కరెక్ట్ కాదు, అండ్ ప్రెసెంట్ మా పిల్లలు కూడా వాళ్ళ నెక్స్ట్ ఇయర్ స్కూలింగ్ కోసం రెడీ అవుతున్నారు, అండ్ నేను మిమ్మల్ని కావాలని దూరం పెట్టడం లేదు. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాజికల్ లా ఎన్ఫోర్స్మెంట్ కి ఒక హెడ్ ని కాబట్టి నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని చెప్తాడు. అయితే ఆమోస్, నీకు దాంతో పాటు వేరే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి అని అంటాడు. అయితే హ్యారీకి ఆమోస్ అసలు దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాక, మీరు అసలు దేని గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. అయితే ఆమోస్, నా కొడుకు సెడ్రిక్ నీకు గుర్తున్నాడా అని అడుగుతాడు. అండ్ హ్యారీ కొంచెం బాధగా నాకు గుర్తున్నాడు అని చెప్తాడు. అయితే ఆమోస్ కూడా బాధగా, వాల్డెమార్ట్ కి నువ్వు కావాలి, నా కొడుకు కాదు, అలాంటప్పుడు నా కొడుకు ఎందుకు ప్రాణత్యాగం చేయాలి అని అడుగుతాడు. అండ్ హ్యారీ, నాకు మీ బాధ అర్థమవుతున్నది ఆమోస్ అని అంటాడు. కానీ ఆమోస్, నాకు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, నేను ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను అండ్ త్వరలోనే చనిపోతాను, సో ఇప్పుడు నా కొడుకుని తిరిగి తీసుకురావడంలో నాకు నీ హెల్ప్ కావాలి అని అంటాడు. ఈ మాట వినగానే హ్యారీ ఆశ్చర్యంగా, తిరిగి తీసుకురావడమా, అది సాధ్యం కాదు ఆమోస్ అని చెప్తాడు. కానీ ఆమోస్, మినిస్ట్రీ దగ్గర టైం టర్నర్ ఉన్నది కదా అని అడుగుతాడు. అయితే హ్యారీ, టైం టర్నర్స్ అన్ని డెస్ట్రాయ్ అయిపోయాయి అని చెప్తాడు. కానీ ఆమోస్, మినిస్ట్రీ టీడోనాట్ ని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ కోసం కస్టడీలో పెట్టింది అండ్ ఇల్లీగల్ టైం టర్నర్ ని స్వాధీనం చేసుకున్నది అనే రూమర్ నేను విన్నాను, కాబట్టి ఇంత లేట్ నైట్ అర్జెంట్ గా నేను నీ దగ్గరికి వచ్చాను, సో ఆ టైం టర్నర్ నాకు ఇస్తే నా కొడుకుని ప్రాణాలతో తిరిగి తీసుకువస్తాను అని అడుగుతాడు. అయితే హ్యారీ కొంతసేపు ఆలోచించి, టైంతో ఆడుకోవడం అంత మంచిది కాదని మీకు తెలుసు కదా ఆమోస్ అని అంటాడు. అండ్ ఆమోస్ దానికి రిప్లైగా, నీ ఒక్కడి కోసం చాలా మంది ప్రాణత్యాగం చేశారు, అందులో నేను జస్ట్ ఒక్కడిని మాత్రమే అడుగుతున్నా కదా అని అనడంతో హ్యారీ బాధపడతాడు. కానీ ఇంకా వేరే దారి లేక, టీడోర్నాట్ స్టోరీ మొత్తం రూమరే కానీ అందులో ఏమాత్రం నిజం లేదు, అండ్ ఐఎమ్ సారీ, నేను మీకు ఏ హెల్ప్ చేయలేను ఆమోస్ అని చెప్పి హ్యారీ ఆమోస్ తో అబద్ధం చెప్తాడు. అయితే ఇదే సమయంలో స్టెప్స్ దగ్గర ఉన్న ఆల్బస్ దగ్గరికి డెల్ఫీ అనే ఒక 20 years ఏజ్ ఉన్న అమ్మాయి వెళ్లి సడన్ గా హలో అని అంటుంది. అయితే డెల్ఫీని సడన్ గా చూసి ఆల్బస్ భయపడతాడు. సో ఆల్బస్ భయపడడం చూసి డెల్ఫీ ఆల్బస్ కి సారీ చెప్పి, నేను కూడా సేమ్ నీలాగే స్టెప్స్ మీద కూర్చొని సీక్రెట్ గా వేరే వాళ్ళ మాటలు వింటూ ఉంటాను అని చెప్తుంది. అయితే కొంచెం భయం ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్న ఆల్బస్, ఇంతకీ నువ్వెవరు అని అడుగుతాడు. దానికి రిప్లైగా డెల్ఫీ, నేను ఒక దొంగని, నీ దగ్గర ఉన్నవన్నీ నాకు ఇచ్చేయని చెప్పి జోక్ చేసి నవ్వుతూ, నా పేరు డెల్ఫోనీ డిగోరీ అండ్ నేను ఆమోస్ డిగోరీని చూసుకుంటూ ఉంటాను, అండ్ ఇంతకీ నువ్వు ఎవరు అని అడుగుతుంది. అయితే ఆల్బస్, నా పేరు ఆల్బస్ అని చెప్పడంతో డెల్ఫీ ఆశ్చర్యంగా, ఆల్బస్ పోటర్ అంటే నువ్వు హ్యారీ పోటర్ కొడుకువి కదా, నిజంగా అది అద్భుతం కదా అని అంటుంది. అయితే ఆల్బస్ మాత్రం కొంచెం డల్ గా, అలా ఏం లేదు అని అంటాడు. అయితే ఆల్బస్ ఫీలింగ్ ని డెల్ఫీ అర్థం చేసుకుని, నా పేరు డెల్ఫోనీ డిగోరీ అవడంతో స్కూల్లో నన్ను అందరూ ఏడిపించేవాళ్ళు అని చెప్తుంది. అండ్ ఆల్బస్, నన్ను కూడా నా స్కూల్లో నా పేరు వల్ల అందరూ ఏడిపిస్తారు అని చెప్తాడు. అయితే ఇదే సమయంలో హాల్ నుండి ఆమోస్ గట్టిగా డెల్ఫీ అని పిలుస్తాడు. అండ్ డెల్ఫీ ఆల్బస్ ని చూసి చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్తూ ఆల్బస్ తో, మనకి మన ఫ్యామిలీస్ ని చూస్ చేసుకునే అవకాశం ఉండదు, అండ్ ఆమోస్ నా పేషెంట్ మాత్రమే కాదు మా అంకుల్ కూడా, సో అందుకనే నేను అప్పర్ ఫ్లాగ్లేలో పనిచేస్తున్నాను, కానీ పాస్ట్ మెమరీస్ తో బ్రతికే వాళ్ళతో ఉండడం కొంచెం కష్టం కదా అని అంటుంది. అయితే ఆల్బస్, అప్పర్ ఫ్లాగ్లే అంటే ఏంటి అని అడుగుతాడు. దానికి రిప్లైగా డెల్ఫీ, అప్పర్ ఫ్లాగ్లే అంటే ఒక చిన్న విలేజ్ పేరు, అక్కడ సెయింట్ ఆస్వాల్డ్స్ హోమ్ ఫర్ ఓల్డ్ విచెస్ అండ్ విజర్డ్స్ అనే ప్లేస్ లో నేను
వర్క్ చేస్తున్నాను, కావాలంటే నువ్వు అక్కడికి వచ్చి నన్ను కలవచ్చు అని చెప్తుంది. అయితే ఈసారి ఆమోస్ ఇంకా గట్టిగా హాల్ నుండి డెల్ఫీ అని పిలుస్తాడు. అండ్ డెల్ఫీ ఆల్బస్ కి బాయ్ చెప్పి ఆమోస్ దగ్గరికి వెళ్ళి చెప్పండి అంకుల్ అని అంటుంది. అండ్ ఆమోస్ డెల్ఫీకి హ్యారీని చూపించి ఇతను ఒకప్పటి గ్రేట్ హ్యారీ పోటర్, కానీ ఇప్పుడు ఒక రాతి హృదయం గల వ్యక్తి అని చెప్పి ఇక్కడ నుండి వెళ్దాం పదా అని అంటాడు. అండ్ డెల్ఫీ సరే అని చెప్పి ఆమోస్ ని వీల్ చైర్ లో తీసుకువెళ్తుంది. అండ్ హ్యారీ కూడా హాల్ నుండి వెళ్ళిపోతాడు, కానీ స్టెప్స్ మీద ఉన్న ఆల్బస్ మాత్రం ఇదంతా చూసి కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడతో 6th సీన్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో కొన్ని రోజుల తర్వాత ఆల్బస్ రూమ్ ని చూపిస్తారు. ఇక్కడ ఆల్బస్ ఎప్పుడులాగే ఒంటరిగా రూమ్ లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఆల్బస్ రూమ్ డోర్ దగ్గర జిన్నీ జేమ్స్ తో, జేమ్స్ కొంచెం నీ జుట్టును వదిలేసి నీ రూమ్ ని కొంచెం నీట్ గా సర్దుకో అని చెప్తుంది. అయితే జేమ్స్ జిన్నీకి తన పింక్ కలర్ జుట్టును చూపించి నేను దీన్ని ఎలా వదిలేస్తాను, నేను ఇప్పుడు ఇన్విజిబిలిటీ క్లాక్ ని యూస్ చేయాలి అని అంటాడు. అండ్ జిన్నీ కోపంగా మీ నాన్న ఇలాంటి పనుల కోసం నీకు ఇన్విజిబిలిటీ క్లాక్ ఇవ్వలేదు అని చెప్తుంది. అయితే ఇదే సమయంలో లిల్లీ అద్భుతమైన రెక్కలు వేసుకొని జిన్నీ దగ్గరికి వచ్చి నా పోషన్స్ బుక్ ని ఎవరైనా చూసారా అని అడుగుతుంది. అయితే జిన్నీ లిల్లీకి నువ్వు ఆ రెక్కలు వేసుకొని రేపు స్కూల్ కి వెళ్ళడానికి ప్లాన్ చేయకు అని చెప్తుంది. అండ్ లిల్లీ కానీ నాకు ఇవి బాగా నచ్చాయి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోగానే హ్యారీ 2 గిఫ్ట్స్ తీసుకొని ఆల్బస్ రూమ్ లోకి వచ్చి ఆల్బస్ కి హాయ్ చెప్పి నేను నీకు ప్రీ హాగ్వర్ట్స్ గిఫ్ట్స్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్తాడు. అయితే జిన్నీ డోర్ దగ్గర నిల్చొని హ్యారీ ఇంకా ఆల్బస్ ని చూస్తూ ఉంటది. అండ్ హ్యారీ ఆల్బస్ కి ఫస్ట్ గిఫ్ట్ అయిన ఒక పోషన్ ని చూపించి ఇది నీకు రాన్ పంపించాడని చెప్పి ఆ పోషన్ ని బెడ్ మీద పెడతాడు. అయితే ఆల్బస్ ఆ పోషన్ ని చూసి ఓకే ఇది ఒక లవ్ పోషన్ అని అంటాడు. అండ్ హ్యారీ నాకు తెలిసి రాన్ మీతో జోక్ చేస్తున్నాడు, ఎందుకంటే రాన్ జేమ్స్ కి ఒక దువ్వెను పంపించాడు, కానీ జేమ్స్ ఆ దువ్వెనతో దువ్వుకోగానే తన హెయిర్ మొత్తం పింక్ కలర్ లోకి చేంజ్ అయిపోయింది. మీ అందరికీ తెలుసు కదా రాన్ అంకుల్ ఎలాంటాడో అని చెప్పి హ్యారీ సెకండ్ గిఫ్ట్ అయిన ఒక చిన్న బ్లాంకెట్ ని ఆల్బస్ కి ఇచ్చి ఇది నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ అని చెప్తాడు. అయితే హ్యారీ ఆల్బస్ తో కొంచెం మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడని చెప్పి జిన్నీ అర్థం చేసుకొని అక్కడ నుండి సైలెంట్ గా వెళ్ళిపోతుంది. అయితే ఆల్బస్ ఆ బ్లాంకెట్ ని చూసి ఏంటి ఒక పాత బ్లాంకెట్ నా గిఫ్టా అని అడుగుతాడు. అండ్ హ్యారీ ఈ ఇయర్ మీకు ఏ గిఫ్ట్స్ ఇవ్వాలని చెప్పి బాగా ఆలోచించి జేమ్స్ కి ఇన్విజిబిలిటీ క్లాక్ అండ్ లిల్లీకి బాగా ఇష్టమైన రెక్కలు ఇచ్చాను. అండ్ నీకు ఇప్పుడు 14 ఇయర్స్ కాబట్టి నీకు ఇచ్చే గిఫ్ట్ కి ఒక అర్థం ఉండాలని చెప్పి బాగా ఆలోచించి ఈ బ్లాంకెట్ ని నీకు ఇస్తున్నాను. ఈ బ్లాంకెట్ మా అమ్మకు సంబంధించింది అండ్ నా చిన్నప్పుడు ఈ బ్లాంకెట్ లోనే నన్ను పెట్టి డర్స్లీస్ ఫ్యామిలీకి ఇచ్చారు. అయితే ఈ బ్లాంకెట్ పోయిందనుకున్నా కానీ మీ గ్రేట్ ఆంట్ అయిన పెటోనియా చనిపోయే ముందు దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టింది. అండ్ డడ్లీకి ఇది దొరకగానే నాకు పంపించాడు. అండ్ అప్పటి నుండి నాకు లక్ కావాలంటే దీన్ని పట్టుకొని కాసేపు కూర్చుంటాను. సో ఇది నీకు కూడా బాగా పనిచేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఆల్బస్ అని అంటాడు. అయితే ఆల్బస్ ఈ బ్లాంకెట్ ని జస్ట్ టచ్ చేసి నాకు ఇప్పుడు కొంచెం లక్ వస్తే బాగుంటది, ఎందుకంటే నాకు ఇప్పుడు లక్ చాలా అవసరం అని చెప్పి ఈ బ్లాంకెట్ మీరే ఉంచుకోండి అని అంటాడు. అయితే హ్యారీ అండ్ పెటోనియా ఈ బ్లాంకెట్ నా గురించే దాచిపెట్టుంటదని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ బ్లాంకెట్ నీ దగ్గర ఉంటే బాగుంటదని చెప్పి ఈ బ్లాంకెట్ ని తీసుకో ఆల్బస్ అని హ్యారీ ప్రేమగా అడుగుతాడు. కానీ ఆల్బస్ చిరాకుగా నాకు లగేజ్ సర్దుకునే పని ఉన్నది, నాకు తెలిసి మీకు కూడా మినిస్ట్రీ వర్క్ ఉంటది, సో మీరు మీ పని చూసుకోండి అని అంటాడు. అయితే హ్యారీ ఈ బ్లాంకెట్ ని తీసుకో ఆల్బస్ అని ప్రేమగా మళ్ళీ అడుగుతాడు. కానీ ఆల్బస్ కోపంగా ఇన్విజిబిలిటీ క్లాక్ అండ్ రెక్కలు ఇచ్చారంటే దానికి అర్థం ఉన్నది, కానీ ఈ బ్లాంకెట్ ఇచ్చారంటే దానికి ఏం అర్థం ఉన్నదని చెప్పి అనడంతో హ్యారీ కొంచెం బాధపడతాడు. కానీ హ్యారీ ఆల్బస్ తో ఇంకా కొంచెం మంచిగా ఉండడానికి ట్రై చేస్తూ నీకు లగేజ్ సర్దడంలో నన్ను హెల్ప్ చేయమంటావా, నా చిన్నప్పుడు ఇలా లగేజ్ సర్దుకొని హాగ్వర్ట్స్ కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. అండ్ ఆల్బస్ వెటకారంగా హాగ్వర్ట్స్ మీకు ఒక గ్రేట్ ప్లేస్, ఎందుకంటే మీరు చిన్నప్పుడు ఒక అనాథ అండ్ డర్స్లీస్ ఫ్యామిలీ మిమ్మల్ని ఎప్పుడు వేధిస్తూ ఏడిపించేవారు, కానీ హాగ్వర్ట్స్ మిమ్మల్ని కాపాడింది అని అంటాడు. అయితే హ్యారీ మనం వేరే టాపిక్ గురించి మాట్లాడుకుందామా అని అంటాడు. కానీ ఆల్బస్ హ్యారీని పట్టించుకోకుండా ఒక అనాథ ఈ విజిటింగ్ వరల్డ్ ని అండ్ మా అందరినీ కాపాడ్డాడు, సో ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు, మీ ముందు ఒంగోని దండం పెట్టాలా అని అడుగుతాడు. అయితే హ్యారీ ఆల్బస్ తో కొంచెం ఆపుతావా, నేను ఎప్పుడు అలా ఉండాలని అనుకోలేదు అని అంటాడు. కానీ ఆల్బస్ గట్టిగా ఈ గొడవంతా ఈ చెత్త బ్లాంకెట్ వల్లే వచ్చింది అని అంటాడు. ఈ మాట వినగానే హ్యారీ చాలా బాధగా ఇది చెత్త బ్లాంకెటా అని అడుగుతాడు. అండ్ ఆల్బస్ దానికి రిప్లైగా మరి మీరు ఏం ఆలోచించారు, ఈ బ్లాంకెట్ ఇవ్వగానే నేను మిమ్మల్ని హగ్ చేసుకొని ఐ లవ్ యూ డాడ్ అని చెప్తాను అనుకున్నారా అని అంటాడు. అయితే హ్యారీకి కూడా ఈసారి కోపం వచ్చి నువ్వు హ్యాపీగా లేకపోతే అది నా రెస్పాన్సిబిలిటీ కాదు, నీకు కనీసం చెప్పుకోవడానికి డాడీ ఉన్నాడు, కానీ నాకు నా చిన్నప్పుడు ఎవరు లేరు అని అంటాడు. అండ్ ఆల్బస్ డాడీ లేకపోతే అన్లక్కీ అని చెప్పి మీకు అనిపించుండొచ్చు, కానీ నాకు అలా ఏం అనిపించలేదు అని అంటాడు. ఈ మాట వినగానే హ్యారీ నువ్వు నేను చనిపోవాలి అని కోరుకుంటున్నావా అని అడుగుతాడు. అండ్ ఆల్బస్ నేను అలా ఏం అనుకోలేదు, మీరు నా ఫాదర్ అవ్వకుండా ఉంటే బాగుండేది అని అనుకున్నాను అని అంటాడు. అయితే హ్యారీ కోపంలో నేను కూడా కొన్నిసార్లు నువ్వు నా కొడుకు కాకుండా ఉంటే బాగుండేది అని అనుకున్నాను అని అంటాడు. అయితే హ్యారీ ఈ మాట అనగానే రూమ్ మొత్తం సైలెంట్ గా అయిపోతుంది. అండ్ హ్యారీ తను తప్పుగా
మాట్లాడానని చెప్పి అర్థం చేసుకొని ఆల్బస్ నేను కావాలని అలా అనలేదు, నేను కోపంలో అలా అనేసానని చెప్తాడు. కానీ మీరు కావాలనే అలా అన్నారు, కానీ మిమ్మల్ని నిందించడం లేదు, నన్ను కొంచెం ఒంటరిగా వదిలేయండి అని చెప్పి ఆల్బస్ అడుగుతాడు. అయితే హ్యారీ తన కోపం మొత్తం తగ్గించుకొని ఆల్బస్ తో మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఆల్బస్ అని పిలుస్తాడు. కానీ ఆల్బస్ బాధగా కోపంతో హ్యారీ ఇస్తున్న బ్లాంకెట్ తీసుకొని విసిరేయడంతో ఆ బ్లాంకెట్ వెళ్లి రాన్ ఇచ్చిన లవ్ పోషన్ కి తగిలి ఆ లవ్ పోషన్ మొత్తం బ్లాంకెట్ మీద పడిపోవడంతో ఆ బ్లాంకెట్ నుంచి చిన్నగా పొగ రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్బస్ దీన్ని చూసి నాకు ఇప్పుడు లక్ లేదు అండ్ లవ్ కూడా లేదని చెప్పి రూమ్ నుండి బయటకు వెళ్తూ ఉంటాడు. అయితే హ్యారీ ఆల్బస్ వెనకాతల వెళ్తూ ఆల్బస్ ని కొంచెం ఆగమని పిలుస్తూ ఉంటాడు. కానీ ఆల్బస్ హ్యారీని పట్టించుకోకుండా రూమ్ నుండి వెళ్ళిపోవడంతో సీన్ 7 అయిపోతుంది. సో ఇక్కడతో మనం ఈ హ్యారీ పాటర్ అండ్ ది కర్స్డ్ చైల్డ్ బుక్ స్టోరీ ఎపిసోడ్ 3 కూడా ఎండ్ చేద్దాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు గివ్ ఎ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్.